అందరికీ నమస్కారం అండి. నేను మీ అనసూయ. నేను బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని భావిస్తున్నాను. ఎన్నో పండుగలు, పెళ్లి రోజులు, ఎన్నో పుట్టినరోజులు మన జీవితంలో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయండి. కానీ 2024వ సంవత్సరంలో జనవరి 22వ తేదీ మళ్ళీ నా జీవితంలో, మీ జీవితంలో తిరిగి రాని రోజేనండి. చాలా మంచి రోజనే చెప్పాలి. ఈరోజు బాలరాముని ప్రతిష్ట కోసం దివి నుండి భూమికి దేవతలందరూ దిగి వచ్చే ఈ మహా అద్భుతమైన ఈరోజు మా ఇంట్లో అందరం తెల్లవారుజామునే లేచాము. మామూలుగా పండగ రోజు హడావుడి ఎలా ఉంటుందో అలాగే ఉంది. ఇల్లంతా తుడుచుకొని, ఇంటి ముందు ముగ్గులు పెట్టుకొని, దేవుడి గది అలంకరించుకొని, దీపం పెట్టి వంట స్టార్ట్ చేశానండి. నాకు చాలా ఆనందాన్ని ఇచ్చే విషయం ఏంటంటే, నేనున్న ఈ తరంలోనే రామమందిరం నిర్మాణం జరిగిందని తలుచుకుంటేనే మనసుకు చాలా ఆనందం కలుగుతుందండి. ఇక రామునికి ఇష్టమైన పెసరపప్పు, పానకం నైవేద్యం చేశాను. అక్షింతలని నేను మళ్ళీ ఇంట్లో అక్షింతలు చేసి కలపలేదండి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినవే చాలా ఉన్నాయి. ఎక్కువగా చేసుకొని అవి పురుగు పట్టడం, మర్చిపోవడం ఎందుకని అవే కొద్ది కొద్దిగా అప్పుడప్పుడు వేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను మళ్ళీ కలపలేదు. శ్రీరామ నవమి అన్నారు కాబట్టి నేను 9 దీపాలు వెలిగించుకుంటున్నాను. అలాగే 9 తమలపాకుల మీద శ్రీరామ అని రాసి పసుపు, కుంకుమ, పువ్వులు దీపాలు పెట్టాను. గుమ్మానికి కూడా తమలపాకుల మాలనే వేశానండి. ఈ దీపాలు వెలిగించే సమయంలో మనం అందరం కూడా లోక కళ్యాణం కోసం వస్తున్న ఆ రాముని నామం తలుచుకుంటూ వెలిగిద్దాము. అలాగే ఒక తండ్రికి మంచి కొడుకుగా, ఓ భార్యకు మంచి భర్తగా, తమ్ముళ్లకు మంచి అన్నగా, ప్రజలకు మంచి రాజుగా ఉన్న రాముల వారిని మనం అందరం ఆదర్శంగా తీసుకోవాలండి. మనం అందరం అయోధ్యకు వెళ్ళి ఆ శ్రీరామచంద్రమూర్తిని దర్శించలేము కాబట్టి ఈ దీపాలు వెలిగించిన ప్రతి ఇంటిని ఆ శ్రీరామచంద్ర వారు దర్శించి వారి ఆశీర్వాదాలు మన అందరికీ ఖచ్చితంగా ఇస్తాడని నా నమ్మకం అండి. అలాగే ఈ వీడియో మీకు అందరికీ ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ ఎంచుకొని నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. జై శ్రీరామ్ అండి.